చెప్పన్నా అట్లా నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం. ప్లాస్టిక్ కవర్ వాడకో, ప్లాస్టిక్ కవర్ వాడకో, ప్లాస్టిక్ బ్యాగ్ వద్దు. ఇప్పుడు గ్లాస్ పట్టుకోండి, అది లేకపోతే మేడం గారు మీరు కూడా ఇవ్వండి ఎవరికన్నా. ఎదురుగారు ఇచ్చారా? బ్యాగ్ వద్దు, జ్యూట్ బ్యాగ్ ముద్దు, ప్లాస్టిక్ బ్యాగ్ వద్దు, ప్రాణాలను తీయకు, ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్రాణాలను తీయకు, ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ ప్రమోట్ జూట్ అండ్ ఆర్గానిక్ రిలేటెడ్ క్లాత్ రిలేటెడ్ ఐటమ్స్ అని చెప్పి ఈ సంవత్సరం ఈ 3వ శనివారం రోజున ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. దీంట్లో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక్కసారి వదిలి పారేస్తామో దాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారండి. అంటే సింపుల్గా చెప్పాలంటే డిస్పోజల్ గ్లాసులు, డిస్పోజల్ ప్లేట్లు, వాటర్ బాటిల్ ఏదైతే మన కిల్లి అనుకుంటున్నామో, కిల్లి తర్వాత కింగ్ ఫిషర్ ఇలాంటి వాటర్ బాటిల్ మొత్తాన్ని కూడా ఎక్కువ అయిపోతుంది. దీనికి కారణం ఒక్కసారి సింపుల్గా చెప్తాను. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి మామూలు ప్లాస్టిక్ తేడా అంటే మనకు చైర్లు కూడా ఉన్నాయి, ప్లాస్టిక్ చైర్లు, ప్లాస్టిక్ టేబుల్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. అయితే ఇవి రీసైకిల్ చేసుకోవచ్చు అండి, పెద్దవి రీసైకిల్ చేసుకోవచ్చు. వాటి వల్ల కూడా హాని ఉంది, అవి కూడా పూర్తిగా బ్యాన్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో అంటే మనకి ఐస్ క్రీమ్ కప్పులు కావచ్చు, ఐస్ క్రీమ్ ఫోర్కులు కావచ్చు, అలాగే స్పూన్లు కావచ్చు, డిస్పోజల్ గ్లాసులు కావచ్చు, డిస్పోజల్ ప్లేట్లు కావచ్చు, ఏదైతే ప్లాస్టిక్ రిలేటెడ్ ముందు పాలిథిన్ కవర్లు ఏదైతే 120 మైక్రాన్ కంటే ఎక్కువ ఉన్నటువంటి పాలిథిన్ కవర్లు ఇవన్నీ కూడా ఎక్కువ మందం ఉంటే మనకు ప్రాబ్లం ఉండదు. సింపుల్గా చెప్పాలంటే తక్కువ మందం ఉంటే ఏంటంటే 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉంటే ఒక పాలిథిన్ కవరు ఆ వాసన అనేది అది మన ముక్కుల్లోకి మనకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మనకి డిస్టర్బ్ చేసి మనకి లంగ్ క్యాన్సర్లు తర్వాత స్కిన్ ఎలర్జీలు ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువ క్యాన్సర్లకి అదే ముందు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని ఏదైతే 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న పాలిథిన్ కవర్లు వాడటం వల్ల వస్తుందని చెప్పి గవర్నమెంట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. దాన్ని UN వల్ల పెట్టడం వల్ల భారతదేశం కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని మనకి 2022 జూలై 1 నుంచే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎంటైర్ భారతదేశం మొత్తం కూడా బ్యాన్ చేశారు. కానీ అయినప్పటికీ కూడా ఇంకా కొట్లలో దీన్ని అమ్ముతూనే ఉన్నారు. ముఖ్యంగా మనకి నిన్న ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ వాటర్ బాటిళ్ళు అట్లానే ప్లాస్టిక్ ప్లేట్లు దీనివల్ల పొల్యూషన్ పెరిగిపోయి ముఖ్యంగా ఏంటంటే దీనివల్ల మనకి స్టెరైన్ అనే ఒక వాయువు రిలీజ్ అవుతుందండి. అట్లనే మనకి బెంజిన్ అనే ఒక వాయువు రిలీజ్ అవుతాయి. మనకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పాము, మీథేను ఇవన్నీ చెప్పాము. దీంట్లో భాగంగా ఈ స్టెరైన్, బ్రొమైన్, ఈ బెంజిన్ వల్ల కూడా వస్తుంది. ఇది కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎక్కువ ఉండటం వల్ల ఇది కూడా ఎఫెక్ట్ కాబట్టి ఆటోమేటిక్ గ్లోబల్ వార్మింగ్ ప్రాబ్లమ్స్, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి భవిష్యత్తులో ఒక 30-40 సంవత్సరాల్లో మన భారతదేశానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మన భారతదేశ పౌరులు మొత్తం కూడా ఇబ్బంది పడతారు, రకరకాల జబ్బులతో ఉంటారు. ఈ జబ్బులకే మొత్తం డబ్బులని ఖర్చు పెట్టాలి. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మన ఇంట్లో ఈ చెత్త చెదారం మనకు తెలియట్లా, దీనివల్ల మనకు జబ్బులు వచ్చినాయంటే ఏదో కారణం అనుకుంటున్నాం, కానీ కాదండి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ఈ మైల్యూట్ ప్రాబ్లమ్సే మన కారణాలు. కాబట్టి అందరూ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయండి. దీని ప్లేస్లో రీప్లేస్ జూట్ బ్యాగులు, జూట్ రిలేటెడ్ వచ్చినాయి, అన్నీ కూడా బ్యాగులు వచ్చినాయి, తర్వాత కప్పులు వచ్చినాయి, తర్వాత స్పూన్లు వచ్చినాయి, అలాగనే ప్లేట్లు వచ్చినాయి. అన్ని రకాల కూడా ఆ జూట్ రిలేటెడ్ని మనం ఎంకరేజ్ చేద్దాం, ఆర్గానిక్ రిలేటెడ్ని ఎంకరేజ్ చేద్దాం. ఇది ఎందుకంటే ఈజీగా డీకంపోజ్ అవుతాయి. ఒక పాలిథిన్ కవరు డీకంపోజ్ అవ్వాలంటే 1000 సంవత్సరాలు పట్టిద్దండి. మనం 100 సంవత్సరాలు అనుకుంటాం, కానీ కాదు. ఓకే, తర్వాత ఈ కార్యక్రమం ఇప్పుడు ర్యాలీతో స్టార్ట్ చేస్తున్నాం. చేసిన